మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. పైగా ఇది ద్వంద్వ యుద్ధం కాదు, ద్వంద్వ యుద్ధం అని ప్రకటిస్తే తప్ప ద్వంద్వ యుద్ధం కాదు. ఇలా దుమ్మీకయ్యం అంటారు. దుమ్మీకయ్యం జరిగినప్పుడు ఎవరి మీదనా యుద్ధం చేస్తారు, దానికేమీ మాట్లాడడానికి లేదు. అందుకని సాత్యకి కొట్టాడు, తప్పే లేదు. అందుకని ఆ బలం విరిగిపోయింది అక్కడికి. అప్పుడు సాత్యకి అడ్డంగా వచ్చి పోరాడుతూ ఉంటే దుష్టజుమ్నుడికి సాయం దొరికింది. ఇంకేమి గొడుగులు కేతనంబులు నుకోలే. ఆ దుష్టజుమ్నుడికి ద్రోణాచార్యుడికి జరిగినటువంటి యుద్ధంలో సాత్యకు కూడా జొరబడేసరికి యుద్ధం మరింత భయంకరంగా మారింది. గొడుగులు కేతనంబులు నుగోలే తనుద్గత రత్నధారలొల్కెడు, తనుద్గత రక్తధారలొల్కెడు గజదానతీతోయముల లీల వహించే. తనుద్గత రక్తధారలొల్కెడు గజదానతోయముల లీల వహించే. బలద్వయంబునప్పుడు వెరగందే అచ్చెరువు బొందె వియచ్చెరకోటి. బలద్వయంబునప్పుడు వెరగందే అచ్చెరువు బొందె వియచ్చెరకోటి. ఇట్లు పోరెడు నెడ ద్రోణు విల్లు వెస రెండుగా సాత్యకి ద్రుంచినన్. మధ్యలో అడ్డం వచ్చి పోరాడుతున్న సాత్యకి సంగతి చూద్దామని దుష్టజుమ్నుడిని విడిచిపెట్టి సాత్యకి మీద పడ్డాడు ద్రోణాచార్యుడు. ఇద్దరూ భయంకరంగా హోరాహోరీ, బాగాబాహీ, కచాకచి, ముష్టాముష్టి అని మల్ల యుద్ధంలో చెప్పినట్టుగా హోరాహోరీగా భయంకరంగా దేవాసుర సంగ్రామంలాగా, ఇంద్రుడికి వృత్రాసురుడికి జరుగుతున్నటువంటి సంగ్రామంలాగా, రామరావణ సంగ్రామంలాగా జరుగుతూ ఉంటే అందులో గొడుగులు కేతనంబులు నుకూలే. గొడుగులు, ఇద్దరి యొక్క గొడుగులు కూలిపోయే ధ్వజాలు, ఇద్దరి యొక్క జెండాలు కూలిపోయే ధ్వజాలు, ఇద్దరి యొక్క ఛత్రములు కూలిపోయాయి. తనుద్గత రక్తధారలొల్కెడు, ఇద్దరి శరీరాల నుంచి రక్తం ధారగా కారుతుంది. ద్రోణాచార్యుల శరీరం నుంచి, సాత్యకి శరీరం నుంచి కూడా. గజదానతోయముల లీల వహించి, రెండు మదగజాలు మదాన్ని స్రవిస్తూ ఉంటే ఎలా ఉంటాయో నెత్తురు స్రవిస్తున్న సాత్యకి ద్రోణాచార్యుడు అలా ఉన్నారు. బలద్వయంబునప్పుడు వెరగందే, అప్పుడు రెండు బలాలు కూడా ఆశ్చర్యపోయి చూశాయి. అచ్చరువు బొందె వియచ్చెరకోటి. వియచ్చెరులు ఆకాశంలో ఉండేవాడు, సురులు, సిద్ధులు, సాధ్యులు, కిన్నెరులు, గంధర్వులు పైన ఉండి మొత్తం వీడియో చిత్రీకరణలాగా చేస్తున్నారే, వారు కూడా చాలా ఆశ్చర్యపోయారు. ఇట్లు పోరెడు నెడ ద్రోణు విల్లు వెస రెండుగా సాత్యకి ద్రుంచినన్. ఒక్కసారిగా ద్రోణాచార్యుని యొక్క విల్లు రెండు ముక్కలు చేశాడు సాత్యకి. దాంతో మళ్ళీ ఆయన రెచ్చిపోయాడు మరింత పరాక్రమంతో. ఈ రకంగా సాత్యకి ఈయనకి భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది. గొడుగులు కేతనంబులు నుగోలే తనుద్గత రక్తధారలొల్కెడు గజదానతోయముల లీల వహించే. బలద్వయంబునప్పుడు వెరగందే అచ్చెరువు బొందె వియచ్చెరకోటి. ఇట్లు పోరెడు నెడ ద్రోణు విల్లు వెస రెండుగా సాత్యకి ద్రుంచినన్. సాత్యకి ద్రోణాచార్యునికి జరుగుతున్న భయంకరమైనటువంటి యుద్ధంలో సాత్యకి ద్రోణాచార్యుని యొక్క విల్లు ధరించగలిగితే పాండవ సైన్యం మొత్తం ఓ జయ హో సాత్యకి, జయ హో సాత్యకి అని నినాదాలు చేసింది. కౌరవ సైన్యం మొత్తం హాహాకారాలు చేసింది. ఎప్పుడైనా రెండు పక్షాలు ఉన్నప్పుడు రాష్ట్రంలోనైనా రాజ్యంలోనైనా ఒకరికి మేలు జరిగితే ఇంకొకరికి కీడు, ఒకరికి హాహాకారాలు ఖాయం, ఒకరికి ఆహా నినాదాలు ఖాయం. వారికి అనుకూలంగా నిర్ణయం జరిగితే వారు జై జై అంటారు, వీరికి జరిగితే వీరు జై జై అంటారు. మనుషుల మధ్య విభేదాలు ఉన్నప్పుడు ఈ పరిస్థితి ఎప్పుడూ తప్పదు. అందుకని ఏదో ఇప్పుడు తాత్కాలికంగా ద్రోణాచార్యుని యొక్క విల్లు విరిగి ధనుర్భంగమైంది, ఇక ముందు ఏమవుతుందో ఎవరికి తెలుసునండి. కానీ అటువంటి పరిస్థితే వచ్చింది. అనితర సాధ్యమైనటువంటి తన పరాక్రమానికి భయపడి పారిపోవడం కాకుండా నిలబడి సాత్యకి తన వింటినే త్రుంచేసరికి ద్రోణాచార్యుడు ఆశ్చర్యపోయాడు. ఒక్కసారి ఇలా చూశాడు, తేరిపారు చూశాడు సాత్యకేసి. మీసం తిప్పుతున్నాడు సాత్యకి. అప్పుడే ఏమి తేజస్సురా అనుకున్నాడు. కార్తవీర్యార్జునుని గురించి విన్నాను, ఆయన్ని సంహరించిన పరశురాముడి గురించి విన్నాను, ఆయన్ని గెలిచిన భీష్ముడి గురించి విన్నాను, భీష్ముడిని సైతం నిలవరించగలిగిన మా శిష్యుడు అర్జునుడి గురించి విన్నాను. ఈ సాత్యకి ధనుర్విద్యలో అర్జునుని శిష్యుడు. అబ్బో, వీళ్ళందరినీ మించినటువంటి పరాక్రమం ఉందన్నాడు. ఒక్కొక్క వీరుడు
పైకి కనబడ్డగానే ఎంత పరాక్రమమో చూడండి. రామరావణ యుద్ధంలో అక్షయ కుమారుడు చేస్తాడు యుద్ధం, చాలా గొడవ చేస్తాడు, హనుమంతుడు దెబ్బలు పెడతాడు. అలాగే మైందుడు ద్వివిధుడు అనే వానర సైన్య వీరుల్ని కొంచెం మామూలుగా అంచనా వేస్తారు, వాళ్ళు భయంకరమైన యుద్ధం చేస్తారు. మనం ఏదో గ్రంథాలు చదివినప్పుడు కొందరు కొన్ని ప్రముఖమైన పేర్లు చెప్పుకుంటాం, కానీ ఇలాగ ఈ ద్వితీయ శ్రేణి నాయకత్వంలో ప్రథమ శ్రేణిని మించిపోయిన వాళ్ళు ఉంటారు. అదే సరిగ్గా సాత్యకి. ఈ దాటి మళ్ళీ కార్తవీర్యార్జునుల గురించి విన్నాను నేను. ఆయన్ని జయించిన పరశురామునిలో కంటే, పరశురాముని జయించినటువంటి భీష్మునిలో కంటే, భీష్ముని సైతం నిలువరించగలిగినటువంటి అర్జునుల్లో కంటే వాళ్ళందరినీ మించిన ధాటి కనపడుతోంది ఇందులో అని చెప్పి ఇంకా ఉపేక్ష చేసి ఉపయోగం లేదని, ఆగ్నేయాస్త్రముద్రోనుడేసిన సముద్యజ్వాలికామాలికోద్విగ్నం వయ్యన భంబు వారిశరమావిర్భావముంగేసే క్రోధాగ్నిస్ఫూర్తి వెలుంగనాసిని వరుండు అబ్బాణముల్ త్రాస నిర్మగ్న వ్యోమచరంబులై తొడరి పోరంజొచ్చెనుంటితో. ద్రోణాచార్యుని యొక్క సహనం కూడా చూడండి. అర్జునుడికి ఇక్కడి నుంచే వచ్చింది. ఎప్పుడు చెప్పేవాడు ద్రోణాచార్యుడు, అర్జున ఎంత భయంకరమైన యుద్ధం జరిగినా సరే అస్త్రాలు ఎప్పుడూ అసహనంతో వెయ్యకూడదు, అతిశయంతో వెయ్యకూడదు, అవసరార్థం ఉపయోగించాలి. ఇది ఆయుధం నాయన, చాలా ప్రమాదకరం, ఒక్కోసారి మన మీదకే వస్తుంది అన్నాడు. సరిగ్గా శృతాయుధుని గద అలా అయిందా లేదా, ముందు వెనక చూసుకోకుండా ప్రయోగిస్తే వాడి మీదకి వచ్చింది. ప్రతి ఆయుధానికి అందులో దివ్యాస్త్రాలు కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలు చూసుకుని ప్రయోగించాలి. ఉంది కదా అని చెప్పేసి ఊరికే ఏదో మనం అనుకుని ఆర్టీసీ బస్సు ఆలస్యమైంది కదా అని ఆగ్నేయాస్త్రం వేసేస్తానంటే అలాగా అర్థం లేని ఆవేశం అంటారు. అర్థం లేని ఆవేశం పనికిరాదు. అర్థం లేని ఆవేశం ఫైర్ ఇంజన్నే తగలబెడ్డం అన్నారు. ఒక చోట ఇల్లు అంటుకుంటుంటే ఫైర్ ఇంజన్ కబురు చేశారట. ఇది రావడం ఏదో అరగంట ఆలస్యమైంది. ఇక్కడ ఉన్న వాళ్ళకి దాని మీద కోపం వచ్చింది. ఇందులో ఒకడు అది రాగానే దాని అంటించేసాట. ఇప్పుడు ఏమైంది పని, మళ్ళీ మొదటికి వచ్చింది. ఇప్పుడు దాన్ని ఆర్పడానికి ఇంకో ఫైర్ ఇంజన్ రావాలి. వాడు ఆలస్యంగా వచ్చినా ముందు వాడిని పని చేయమంటే తర్వాత వెళ్ళేటప్పుడు కావాలంటే 10 రూపాయలు తక్కువించుకో, లేకపోతే 4 రుచివాట్లు పెట్టు. అందుకని ముందు వచ్చిన వాడిని ఆ ఫైర్ ఇంజిన్ తగలబెట్టేస్తే అసలు పని ఎలా నడవాలి. ఇదే ఎప్పుడు ఎంత యుద్ధంలో కూడా సమర్థవంతమైన వ్యూహం అంటే ఇది. ఆచార్యుడే. అందుకని ఇంతవరకు ఆగాడు. ఇప్పుడు ఆగ్నేయాస్త్రము ద్రోణుడేసిన భయంకరమైనటువంటి ఆగ్నేయాస్త్రాన్ని ద్రోణాచార్యుడు వేసేసరికి సముద్యజ్వాలిక మాలికోద్విగ్రం వయ్యన భంబు. సముద్యత్ జ్వాలిక మాలిక ఉద్విగ్నం వయ్యన భంబు. ఆకాశం అంతా కూడా ఈ ఆగ్నేయాస్త్రం యొక్క జ్వాలలు సప్తజిహ్వ అంటారు. 7 నాలుకలతో అగ్నిదేవుడు ఒక్కసారిగా ప్రళయకాలంలో విజృంభిస్తున్నాడా అన్నట్టుగా అయిపోయింది ఆకాశం అంతా. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం.